హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పెద్దలందరూ కలిసి ప్రత్యేకంగా 6 స్నానాలను గంగా నదిలో చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందరూ అన్ని చేయకపోయినా కూడా ప్రత్యేకంగా ఈ 6 రోజులు చాలా ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి పుణ్యదినాలు. ఆ యొక్క గంగా నదిలో స్నానం చేసినట్లయితే పుణ్యం లభిస్తుందనేటువంటి విశ్వాసము ప్రజలకు ఉంది. ఇప్పుడు కాదు, అనేక వందల సంవత్సరాల నుంచి కూడా, వేల సంవత్సరాల నుంచి కూడా గంగా నదిలో ఈ కుంభమేళాలో పాల్గొనేటువంటి సాంప్రదాయము ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము వచ్చేటువంటి భక్తుల కోసము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ యొక్క 5 రోజులు, ఒకటి 13th జనవరి ఏదైతే మొదటి రోజు ప్రారంభమవుతుందో ఆ రోజు 13th జనవరి మరి ముఖ్యంగా పూర్ణిమ రోజు, పౌష్ పూర్ణిమ అంటారు. అది ఆ రోజు ప్రత్యేకమైనటువంటి రోజు. రెండోది మకర సంక్రాంతి 14 జనవరి, ఇది కూడా చాలా పవిత్రమైనటువంటి రోజు. ఇది 2వ స్నానము. 3వ స్నానము మౌని అమావాస్య, మౌని అమావాస్య, అది 29th జనవరికి వస్తుంది. ఇది 3 కూడా జనవరిలో జరిగేటువంటి 3 స్నానాలు. ఫిబ్రవరిలో 3rd ఫిబ్రవరి వసంత పంచమి, ఇది 4వ స్నానము. అదేవిధంగా 12th ఫిబ్రవరి మాఘి పూర్ణిమ అంటారు, అది 5వ స్నానము.